ఎస్. ఇప్పుడు ఇంకొక చిన్న స్టెప్కి వెళ్దాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఒక పేరెంట్ కాంపోనెంట్ ఉండి చైల్డ్ కాంపోనెంట్ ఉండేటట్టు కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనము ఇప్పటి వరకు ఒకటే కాంపోనెంట్ లో ఎలాగ యూజ్ చేస్తామో చూసాం. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే మల్టిపుల్ కాంపోనెంట్స్ ని క్రియేట్ చేయబోతున్నాం. వాట్ ఈస్ దట్? మల్టిపుల్ కాంపోనెంట్స్. చూద్దామా మరి? రైట్. సో ఇప్పటి వరకు చేసిందంతా కూడా కంట్రోల్ ఆల్ నేను కమెంట్ చేసేస్తున్నాను. కమెంట్ చేసేసి ఇలా వదిలేస్తున్నాను. ఓకే. సో మీకేం లేదు, ఏం నిద్ర వస్తుందా ప్రశాంత్? లేదా? ఓకే సరే. ఇప్పుడు చూద్దాం. మనము ఇంకొక కాంపోనెంట్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం యాప్ కాంపోనెంట్ లోనే అన్ని రాసుకున్నాం కదా, అట్లా కాకుండా ఇంకొక కాంపోనెంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ కాంపోనెంట్ ని మనం యాప్ కాంపోనెంట్ లో పెట్టాల్సి వస్తుంది. సో ముందు అలాంటి కాంపోనెంట్ ని ఎట్లా క్రియేట్ చేస్తాం, క్రియేట్ చేసిన తర్వాత ఆ కాంపోనెంట్ ని ఎట్లా యూజ్ చేస్తాం, ఈ రెండు విషయాలు తెలుసుకోవాలంటే మనం ముందు టెర్మినల్ ఓపెన్ చేయాలి. టెర్మినల్ ఓపెన్ చేసి దీంట్లోపల మనము మన అప్లికేషన్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఈ రకంగా టైప్ చేయండి. ng generate, G for gender, ngGC, the name of the component. The name of the component is counter. Enter. ఇదేం చేస్తుంది అంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది. ఈ ఫోల్డర్ లో 4 ఫైల్స్ పెడుతుంది. ఒక సిఎస్ఎస్ ఫైలు, ఒక హెచ్టిఎంఎల్ ఫైలు, ఒక టెస్టింగ్ ఫైల్, ఇంకొక టిఎస్ ఫైల్. సో ఆ టెస్టింగ్ ఫైల్ గురించి మనకు అనవసరం, టిఎస్ ఫైల్ వరకు వచ్చి. సో మనకు ఒక కాంపోనెంట్ క్రియేట్ అయింది. ఈ కాంపోనెంట్ ని నేను వేరే కాంపోనెంట్ లో వాడుకోవాలనుకోండి. అంటే ఇప్పుడు మనకి మెయిన్ కాంపోనెంట్ ఒకటి ఉంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్, దిస్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్, రైట్? దిస్ ఈస్ అ డివిజన్ which is having something called class is equal to better view. నేను చెప్తాను క్లాస్ ఏంటనేది. స్టైల్స్ లో రాసేస్తున్నా నేను. యాప్ కాంపోనెంట్ లో చిన్నగా ఒక H2 పెట్టుకుంటున్నాను. సో ఇది నా యాప్ కాంపోనెంట్. అట్లాగే కౌంటర్ కూడా కాంపోనెంట్ ఉంది కదా, కౌంటర్ కాంపోనెంట్. ఈ కౌంటర్ కాంపోనెంట్ ని యాప్ కాంపోనెంట్ లోకి తీసుకురావాలనుకో, ఎలా తీసుకురావాలి? ముందు కౌంటర్ కాంపోనెంట్ కూడా ఇదంతా తీసేసి కౌంటర్ కాంపోనెంట్ లో ఉన్న హెచ్టిఎంఎల్ పార్ట్ లో ఒక డివిజన్ పెట్టుకుని దానికి బెటర్ వ్యూ అనే క్లాస్ ని అప్లై చేసి దీంట్లో కూడా ఒక H3 తీసుకొని దాంట్లో కౌంటర్ కాంపోనెంట్ క్రియేట్ అయిందమ్మా. కానీ దీన్ని యాప్ కాంపోనెంట్ లో చూపించాలి. ఎలా చూపిస్తామంటే యాప్ కాంపోనెంట్ ని ఎలాగా యాక్చువల్ గా చూపిస్తున్నాం, యాప్ కాంపోనెంట్ ని ఎలా లోడ్ చేస్తున్నాం అసలు? ఎన్జి సర్వర్ వల్ల ఎక్కడ ఏం లోడ్ అవుతుంది? index.html అని ఒక ఫైల్ ఉంది కదా, దాంట్లోపల మన యాప్ కాంపోనెంట్ అనేది లోడ్ అవుతుంది. అవునా కదా? ఎలా లోడ్ చేస్తున్నాను? ఈ యాప్ కాంపోనెంట్ కి సంబంధించిన సెలెక్టర్ ఏదైతే ఉందో దాన్ని నేను ఒక ఎలిమెంట్ గా వాడుతున్నాను. ఇజంట్ ఇట్? అంటే ఇప్పుడు నేను ఒక కౌంటర్ కాంపోనెంట్ ని క్రియేట్ చేశానంటే ఈ కౌంటర్ కాంపోనెంట్ ని యాప్ కాంపోనెంట్ లో ఎక్కడ వాడాలి? HTML లో వాడాలి. ఎలా వాడాలి?
ఇప్పుడు ఆ కాంపోనెంట్ కూడా సెలెక్టర్ ఉంది కదా, ఏంటి సెలెక్టర్? నువ్వు ఆగు రజ. ఏంటి? యాప్ కౌంటర్. యాప్ కౌంటర్. ఆ యాప్ కౌంటర్ ని నేను ఎక్కడ వాడాలి? ఈ HTML పేజ్ లోకి వెళ్ళి ఎక్కడైతే మీరు డిస్ప్లే చేయాలనుకుంటున్నారో ఆ దాంట్లో మనం ప్లేస్ చేయాలి. యాప్ సేవ్ చేసి రిఫ్రెష్ చేయగానే మీకు కౌంటర్ కాంపోనెంట్ యాప్ కాంపోనెంట్ లో వచ్చేసింది. మీరు చూడగానే మీకు అనిపిస్తుందా వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యాప్ కాంపోనెంట్ అండ్ కౌంటర్ కాంపోనెంట్? Parent to child components. Parent and child. Okay, which is parent and which is child? App component is the parent component. Counter component is the child component, sir. వెరీ గుడ్. అంతేనా? ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పేరెంట్ కాంపోనెంట్ లో నుంచి చైల్డ్ కాంపోనెంట్ లోకి డేటాను ఎట్లా తీసుకురావాలి? సపోజ్ నా దగ్గర పేరెంట్ కాంపోనెంట్ లో యాప్ కాంపోనెంట్ లో నా దగ్గర చాలా డేటా ఉంది. ఈ డేటాని ఇలా వదిలేయండి. దీంట్లో మై నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రవీణ్ అని పంపిస్తాను. ఈ ప్రవీణ్ ని నేను, ఈ మై నేమ్ ని నేను చైల్డ్ కాంపోనెంట్ లో యాక్సెస్ చేసుకోవాలంటే కుదురుతుందా? Right now, no, sir. We can use some decorator. Then only we can access the data. వెరీ గుడ్. కరెక్ట్, అదే నేను చెప్తాను. మీ ఫాదర్ బైక్ ని మీరు యూజ్ చేయగలరా? చేయగలరా? చేస్తారు. ఎట్లా తీసుకున్నా? ఎట్లా వస్తుంది నీకు చేతికి? అంటే నువ్వు సపోజ్ ఇప్పుడు అంటే పెద్దోడు అయిపోయేవాడు తీసుకుంటావు స్వామి. 7th క్లాస్ లో, 10th క్లాస్ లో దానికి ఒక స్కెచ్ ఉంటుంది కదా. ఏం మీరందరూ మీకు బైక్ తీసుకురాగానే బేటా జాओ అని అన్నాడే నేను. దానికి ఒక స్కెచ్ అమ్మని అడగాల, అమ్మ ఇస్తే అప్పుడు నో ఎవర్ సీన్ ఇట్. బాగుంటుంది కదా అది. రైట్, ఓకే, సరే. ఇప్పుడు అంటే బైకులు ఈజీ అయిపోయినాయి కాబట్టి ఓకే. ఆ కార్, నువ్వు కార్ది నాన్న కార్ నువ్వు ఆల్మోస్ట్ పీకల మీద తెచ్చుకుంటారు. దానికి పొరపాటున ఏదైనా గీత పడ్డదంటే నీకు బిస్కెట్ కాదు, డాన్స్ D10 D20. ఓకే. ఎనీవేస్, సో మీకు పేరెంట్ నుంచి చైల్డ్ కి డేటాని పాస్ చేయాలి అని అంటే ఏమో సార్ మీరు అందరూ చాలా ఫ్రీగా ఉన్నారేమో, మాకు అంత ఇది లేదు. నాన్న అంటే భయమే. ఎంత ఇప్పుడంటే చాలా క్లోజ్. కానీ అప్పుడు నువ్వు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళడానికి డబ్బులు అడగాలనుకో, నాన్న డబ్బులు కావాలని అడిగే సినిమా లేదాడా? అమ్మని అడిగితే అమ్మ మెల్లగా నాన్నని అడిగితే అప్పుడు వెనకాల నుంచి వస్తా ఉంటాయి డబ్బులు. అది ఒక పెద్ద ప్రొసీజర్. అది నీకేమో నాకు తెలియదు, చాలా పాకెట్ మనీ ఇస్తుండేనా? అంతే కదా. దట్ ఈస్ సో బ్యూటిఫుల్ థింగ్. ఎనీవేస్, దిస్ ఈస్ అ ప్రొసీజర్. ఆయన డబ్బులు అంటారు, ఆయనే డబ్బులు పెట్టేసి వెళ్తారు ఒక చోట. అది కూడా మళ్ళీ మనం తీసుకోవాలా, ఒక ఫిజ్ మీద ఎక్కడో పెట్టేసి పోతారు అనమాట. అంతే. వాట్ అ బ్యూటిఫుల్ డేస్ దే ఆర్. ఇప్పుడు చేతిలో డబ్బులు ఉన్నాయి కానీ ఆ హ్యాపీనెస్ లేదు. ఎనీవేస్, సో పేరెంట్ నుంచి చైల్డ్ కి డబ్బులు రావాలంటే, అంటే డేటా రావాలంటే, ఓకే, చైల్డ్ దగ్గర ముందు జేబు ఉండాలి. రైట్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఇన్పుట్ ప్రాపర్టీ. డబ్బులు ఇచ్చారు, ఎక్కడ పెట్టుకుంటావు ఆయన అది? రైట్. నువ్వు చేతిలో పట్టుకోవడానికి కనీసం చేతిలో ఉండాలి కదా. సో లెట్ us go to the counter component and create a property. Let us take A. కానీ ఈ ప్రాపర్టీ ఇలాగ గనక రాస్తే ఈ ప్రాపర్టీ ఈ కాంపోనెంట్ లోనే యూజ్ అవుతుంది. కానీ ఈ ప్రాపర్టీని మనం ఎలా రాయాలి అని అంటే @input అనే డెకరేటర్ యూజ్ చేసి
మనము ఈ ప్రాపర్టీని డిఫైన్ చేయాలి. అంటే ఈ ప్రాపర్టీ ఏంటంటే ఈ ప్రాపర్టీకి పేరెంట్ నుంచి కూడా డేటాను పంపించవచ్చు. మిగతా ప్రాపర్టీలకి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇన్పుట్ ప్రాపర్టీస్ కెన్ టేక్ ద డేటా ఫ్రమ్ పేరెంట్. మళ్ళీ చెప్తున్నా, ఇన్పుట్ ప్రాపర్టీస్, వీటిని ఇన్పుట్ ప్రాపర్టీస్ అంటారు. ఇన్పుట్ ప్రాపర్టీస్ కెన్ టేక్ ద డేటా ఫ్రమ్ పేరెంట్. నేను ఇక్కడ డైరెక్ట్ గా రాసేస్తున్నందుకు ఇక్కడ ఇన్పుట్ ఆటోమేటిక్ వచ్చేసింది. మీకు కనుక ఎర్రర్ వస్తే మీరు కోడ్ నుంచి ఇన్పుట్ ని ఇంపోర్ట్ చేసుకోండి, సరేనా? సో @ ఇన్పుట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, దీన్నే డెకరేటర్ అంటారు. @ ఇన్పుట్ డెకరేటర్. సో ఈ @ ఇన్పుట్ డెకరేటర్ ఏం చేసింది? ఈ ఏని బెటర్ గా చేసింది. అంటే ఇట్ కెన్ టేక్ ద వాల్యూ ఫ్రమ్ పేరెంట్. మరి పేరెంట్ ఎట్లా పంపిస్తుంది దీనికి అని అంటే, ఇక్కడే కౌంటర్ కాంపోనెంట్ ఎక్కడైతే మీరు డిక్లేర్ చేస్తున్నారో అక్కడే a ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎక్కడుందమ్మా? మై నేమ్. అయితే ఇది రియాక్ట్ సింటాక్స్. యాంగులర్ సింటాక్స్ వచ్చేసి ఇట్లా. సో ఆ ఇన్పుట్ చైల్డ్ కాంపోనెంట్ లో ఉన్న ఇన్పుట్ ని, చైన్ కాంపోనెంట్ లో ఉన్న ఇన్పుట్ ప్రాపర్టీని నేను పేరెంట్ లో, ఇది పేరెంట్ లోనే కదా ఉంది, పేరెంట్ లోపల ఎక్కడైతే ఏ చైల్డ్ అయితే మీరు డేటాను పాస్ చేయాలనుకుంటున్నారో అక్కడ ప్రాపర్టీ బైండింగ్ ద్వారా నేను ఆ వాల్యూని పాస్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? మై నేమ్ లో ఉన్న వాల్యూ కాస్త ఎక్కడికి వెళ్తుంది? ఏలోకి వెళ్తుంది. అంటే చైల్డ్ లో ఉన్న ఏకి. హలో, చైల్డ్ లో ఉన్న ఏకి. సో ఇప్పుడు కౌంటర్ కాంపోనెంట్ లోపల అయితే ఏ, దీనికి ఒక డిఫాల్ట్ వాల్యూ ఇవ్వమంటుంది అంతే. ఇక్కడ ఏని ప్రింట్ చేస్తుంది. ఏమైంది? స్ట్రింగ్ ఈజ్ నాట్ అసైనబుల్. ప్రవీణ్ అనేది చైల్డ్ కాంపోనెంట్ లో ప్రింట్ అయిందా లేదా? ప్రవీణ్ అనేది చైల్డ్ కాంపోనెంట్ లో ప్రింట్ అయిందా లేదా? అయింది. సో నేను పేరెంట్ నుంచి చైల్డ్ కి వాల్యూని పాస్ చేయగలుగుతాను. అండర్స్టూడ్? ఓకే, నో ప్రాబ్లం. ఎస్. సో ఇలాగా మనం చైల్డ్ కాంపోనెంట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు, మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి కౌంటర్ ని ఇంప్లిమెంట్ చేద్దామా? హలో, నేను కంటిన్యూ చేసేస్తున్నా. షల్ వి ఇంప్లిమెంట్ ఎ కౌంటర్ నౌ? ఓకే, ఏమనుకోకపోతే ఒక 5 minutes బ్రేక్ ఇవ్వనా? ఏం లేదు, ఒక టీ తాగినానంటే ఇంకా మంచి అవుట్పుట్ కూడా చెప్పేస్తా. ఏం లేదు సార్, మీరు మంచిగా ఉన్నారు, మీరు నేర్చుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ధృతిమన్ సార్ కూడా రెడీగా ఉన్నారు. మనం ఫాస్ట్ గా చేసుకోవట్లే, ఎక్కువ నేర్చుకుంటున్నాం, మంచిగా బెటర్ గా నేర్చుకోవచ్చు. ఓకేనా? ఈ రోజు నేను చెప్పాలనుకుని నేను చెప్పేస్తా. పవన్, ఇస్ ఇట్ ఫైన్? నవీన్? ఓకే సార్. యా, అడ్వాన్స్ కి వెళ్ళి మనం ఇంకా బెటర్ గా చూద్దాం.